నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ ఉద్యోగి ప్రకాష్ కళ్ళు తిరిగి పడిపోవడంతో చికిత్స నిమిత్తం తోటి ఉద్యోగస్తులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి బీసీ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, డ్యూటీ ముగిసిన తరువాత కూడా డిపో మేనేజర్ పని చేయమని చెప్పి ఒత్తిడి పెంచడంతోనే ప్రకాష్ అనారోగ్యానికి గురయ్యారని, డిపో మేనేజర్ వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, తనకు ప్రాణహాని జరిగితే డిపో మేనేజరే కారణమని ప్రకాష్ లేఖ రాశారని ఆయన తెలిపారు. విపరీతమైనటువంటి వేధింపులకు ఎస్వీఎస్ ప్రకాష్ అనే మెకానిక్ ఈరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు మేమంతా కలిసి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఒక 10 రోజులుగా అతన్ని వెంటబడి వేధించి దాదాపు 50-60 మంది వర్కర్ల ముందర అతన్ని తీవ్రమైనటువంటి అవమానకరంగా మాట్లాడుతూ తన పనిని హేళన చేస్తూ డిపో మేనేజర్ గారు వేధించడం జరిగింది. ఆయన మనస్తాపానికి గురై ఈరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఇక్కడ హాస్పిటల్ పాలు కావడం జరిగింది. ఇదే డిపో మేనేజర్ గారు ఇంతకుముందు ఒక ఏడీసీని కూడా ఇదే విధంగా వెంటబడడం వల్ల ఆయన కూడా హాస్పిటల్ పాలై ప్రస్తుతం మా అమర్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటా ఉన్నాడు. ఒక డ్రైవర్ కూడా ఇటీవల కాలంలోనే హార్ట్ అటాక్తో చనిపోయి, మీకు అందరికీ తెలిసిన విషయం, మీ అందరి సహకారంతో ఇక్కడ ఆయనకు కూడా వైద్యం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. ఈ డిపో మేనేజర్ గారు వచ్చినప్పటి నుంచి విపరీతమైనటువంటి వేధింపులు, స్త్రీశక్తి విజయవంతం చేయడం కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి కార్మికుల్ని ఈయన విపరీతమైన వేధింపులతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం కార్మిక సంఘాలుగా మేము రోజువారీ తెలుపుతున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయరు. ఆయన ఈ మాదిరిగా దాడులు చేస్తూ కార్మికుల మీద ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కార్మికులు బాగా కష్టపడుతున్నారని చెప్తున్నప్పటికీ ఈయనైతే కనుక ఈ మేనేజరు చీత్కరింపులు, చీదరింపులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు గురవుతూ ఉన్నారు. రాత్రుల్లో డైరెక్ట్గా ఆయనే పోతాడు వర్కర్ దగ్గరికి, మెకానిక్ దగ్గరికి పోయి ఇదేం పని చేస్తున్నావు, నువ్వు తప్పు కదా అని చెప్పి ఆయన ఆ మాదిరిగా వేధింపులు గురి చేయడం వల్ల ప్రకాష్ గారు ఈరోజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కాబట్టి అతనికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా డిపో మేనేజర్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసు వారు కూడా వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి మరి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పై అధికారులు కూడా ఈ డిపో మేనేజర్ యొక్క వైఖరి కడప జిల్లా అంతా తెలుసు అధికారులందరికీ. మరి ఎందుకనో ఆయన పట్ల ఎటువంటి చర్యలు లేకుండా ఉన్నారు. ఇంకా రాజంపేట డిపోలో ఎంతమంది కార్మికులను పాల్గొంటాడో తెలియదు. కానీ దయచేసి ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ కావాలా, వెంటనే ఆయన పైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.